నెక్స్ట్ పార్ట్ 3 చిన్నది. ఒకవేళ ఫామ్ అయిపోయింది, డౌట్ కూడా అయిపోయింది. ఏంటంటే రిక్వెస్టెడ్ నువ్వు ఏం చేసినావు అంటే నువ్వు రిటర్న్ రిప్రజెంటేషన్ రిక్వెస్ట్ చేసినావు మేనేజ్మెంట్కి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నా అంటే అరే మేము మేనేజ్మెంట్ కదా, మేము ఇయ్యమంటుంది డైరెక్ట్ వాడు. ద మేనేజ్మెంట్ డస్ నాట్ ప్రొవైడ్ ద 1 or more రిక్వెస్టెడ్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఏం చేస్తావు, జనరల్గా మేనేజ్మెంట్ అనేది జనరల్గా ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంటే ఇవ్వని అంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తావు. ఏమని డిస్కస్ ద మ్యాటర్ విత్ ద మేనేజ్మెంట్. వాళ్ళు ఏం చేస్తావు అంటే ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రిటీ, అలా మంచిగా కదా చెక్ చేసుకో మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ దర్ మే బీ రిలయబిలిటీ ఆన్ ద రిప్రజెంటేషన్. ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే మనము దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. ఆ తర్వాత ఆడిటెడ్ ఎవిడెన్స్ ఇన్ జనరల్ రివాల్యుయేట్ చేసుకో, ఎఫెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఏంటంటే టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ డిటర్మైనింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అదే మళ్ళీ మాడిఫై చేస్తావు ఒపీనియన్ అనేది చూసుకో. ఇది రిటర్న్ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ టాపిక్, ఆల్ టైమ్ ఫేవరెట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ ఇది చాలా క్వశ్చన్ వచ్చింది. రిక్వెస్టెడ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఒకవేళ అడిగితే ఇవ్వకపోతే ఏం చేయాలి, డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ చేయాలి. రీఎవాల్యుయేట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్, ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాజ్ దే మే హ్యావ్ ద రిలయబిలిటీ ఆన్ ద రిప్రజెంటేషన్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇన్ జనరల్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఇది సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎండ్ ఆఫ్ ద ఎస్ఏ 580.